Hi to all, this is Akshita. I am teaching class 10 Physical Science Chapter 1 Heat. Evaporation. We know evaporation in previous classes. When wet clothes dry, you will notice that water in the clothes disappears. Where does the water go? మనకు తెలుసు, మనం తడి బట్టలు ఆరేసినప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ ఏమైపోతాయి, డిసపియర్ అయిపోతాయి. అంటే ఇప్పుడు తడి బట్టల్లో ఉన్నటువంటి వాటర్ ఎక్కడికి వెళ్ళినట్టు, ఎవాపరేట్ అయినట్టు. సిమిలర్లీ వెన్ ద ఫ్లోర్ ఆఫ్ ఏ రూమ్ ఈజ్ వాష్డ్ విత్ వాటర్, ద వాటర్ ఆన్ ద ఫ్లోర్ డిసపియర్స్ విత్ ఇన్ మినిట్స్ అండ్ ద ఫ్లోర్ బికమ్స్ డ్రై. సిమిలర్లీ అంటే అలాగే మనం రూమ్ని క్లీన్ చేస్తుంటాం, రూమ్లో ఉన్నటువంటి ఫ్లోర్ని వాటర్తో క్లీన్ చేసినప్పుడు కొద్దిసేపు తర్వాత ఆ ఫ్లోర్ మీద వాటర్ కనిపించదు. అంటే అప్పుడు ఫ్లోర్ ఎలా అయిపోయి ఉంటుంది, డ్రై అయిపోయి ఉంటుంది. వై డస్ వాటర్ ఆన్ ద ఫ్లోర్ డిసపియర్ ఆఫ్టర్ సమ్ టైమ్? ఎందుకు ఫ్లోర్ మీద ఉన్నటువంటి వాటరు కనిపించకుండా వెళ్ళిపోయింది, దానికి రీజన్స్ ఏంటి? లెట్ us see. యాక్టివిటీ 8. టేక్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ స్పిరిట్ ఆన్ యువర్ పామ్ యూజింగ్ ఏ డ్రాపర్. ఇప్పుడు మీ అరచేతి మీద డ్రాపర్ సహాయంతో స్పిరిట్ని వేసుకోవాలి కొన్ని డ్రాప్స్. వై డస్ యువర్ స్కిన్ బికమ్ కోల్డర్? మీ స్కిన్లో అప్పుడు మీరు అరచేతిలో వేసుకోగానే చల్లగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మీ స్కిన్కి ఏం తెలుస్తుంది, మీ స్కిన్ ఏమవుతుంది, కోల్డ్ అవుతుంది. టేక్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ స్పిరిట్ ఇన్ 2 petri dishes, a shallow glass or plastic cylindrical lidded dish used in the laboratory separately. ఇప్పుడు 2 petri dishes తీసుకొని సపరేట్గా ఫ్యూ డ్రాప్స్ స్పిరిట్ దానిలోకి వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ml వేయచ్చు. కీప్ వన్ ఆఫ్ ద డిషెస్ కంటైనింగ్ స్పిరిట్ అండర్ ఏ సీలింగ్ ఫ్యాన్ అండ్ switch on the fan. Keep another dish with its lid closed. Observe the quantity of spirit in both dishes after some time. సరే, ఇప్పుడు ఆ 2 స్పిరిట్ వేసినటువంటి ఆ 2 డిషెస్ తీసుకొని ఎక్కడ పెట్టాలి? ఒకటి సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయాలి. ఇంకోటి ఏం చేయాలి, ఇంకొక డిష్కు మూత పెట్టేసి దాన్ని కూడా కొద్దిసేపు పెట్టాలన్నమాట. 5 minutes తర్వాత అబ్జర్వ్ చేసినట్టయితే ఏ డిష్లో క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంటుంది అంటే మనం లిడ్తో క్లోజ్ చేసినటువంటి డిష్నే, అందులోనే మనం స్పిరిట్ యొక్క క్వాంటిటీని ఎక్కువగా చూస్తాం. దానికి రీజన్ ఏంటో చూద్దాం. వాట్ డూ యూ నోటీస్? మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? యూ విల్ నోటీస్ దట్ స్పిరిట్ ఇన్ ద డిష్ దట్ ఈస్ కెప్ట్ అండర్ ద సీలింగ్ ఫ్యాన్ డిసపియర్స్, వేరాజ్ యూ విల్ ఫైండ్ సమ్ స్పిరిట్ లెఫ్ట్ ఇన్ ద డిష్ దట్ ఈస్ కెప్ట్ ఇన్ ద లిడెడ్ డిష్. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం డిష్ మీద లిడ్ క్లోజ్ చేసినటువంటి ఆ డిష్లో స్పిరిట్ మిగిలిపోవడాన్ని చూస్తుంటాం. కానీ ఫ్యాన్ కింద పెట్టినటువంటి డిష్లో ఎటువంటి స్పిరిట్ కనిపించదు, డిసపియర్ అయిపోయి ఉంటుంది. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్ చేంజ్? దీనికి రీజన్ ఏంటి? టు ఆన్సర్ ద అబవ్ క్వశ్చన్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. సరే, ఈ పైన క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలంటే ఎవాపరేషన్ యొక్క ప్రాసెస్ని మనం తెలుసుకోవాలి. The molecules of spirit that is kept in petri dish continuously move with random speeds in various directions. As a result, these molecules collide with other molecules. అంటే స్పిరిట్ యొక్క మాలిక్యూల్స్ పెట్రి డిష్లో పెట్టాం కదా మనం స్పిరిట్ని, ఆ మాలిక్యూల్స్ ఏమవుతుంటాయి, కంటిన్యూస్గా మూవ్ అవుతుంటాయి. ఎక్కడికి? డిఫరెంట్ డైరెక్షన్స్లో కంటిన్యూస్గా మూవ్ అవుతుంటాయి. అలాగే వాటి యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది, ర్యాండమ్గా ఉంటుంది. సో ఇలా జరగడం వల్ల మాలిక్యూల్స్ ఒకదానికొకటి కొలాడ్ చేసుకుంటాయి అన్నమాట. డ్యూరింగ్ ద కొలాజన్ దే ట్రాన్స్ఫర్ ఎనర్జీ టు అదర్ మాలిక్యూల్స్. వెన్ ద మాలిక్యూల్స్ ఇన్సైడ్ ద లిక్విడ్ కొలాడ్ విత్ మాలిక్యూల్స్ అట్ ద సర్ఫేస్, ద మాలిక్యూల్స్ అట్ ద సర్ఫేస్ అక్వైర్ ఎనర్జీ అండ్ మే ఫ్లై ఆఫ్ ఫ్రమ్ ద సర్ఫేస్. సరే, ఎప్పుడైతే ఈ కొలిషన్ జరుగుతూ ఉంటుందో ఒకటికొకటి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి అన్నమాట. ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్కు ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. అంటే ఇప్పుడు లిక్విడ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ దేంతో కొలాడ్ అవుతాయి? సర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి మాలిక్యూల్స్తో కొలాడ్ అయ్యి ఈ మాలిక్యూల్స్ ఎనర్జీని అక్వైర్ చేసుకుంటాయి. ఎనర్జీని అక్వైర్ చేసుకొని సర్ఫేస్ నుంచి ఫ్లై అవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సమ్ ఆఫ్ దీస్ ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ మే బి డైరెక్టెడ్ బ్యాక్ ఇన్ టు లిక్విడ్ వెన్ దే కొలాడ్ విత్ ద పార్టికల్స్ ఆఫ్ ఎయిర్. ఈ ఎస్కేప్ అయినటువంటి మాలిక్యూల్స్ కొన్నిసార్లు లిక్విడ్గా తిరిగి బ్యాక్ వస్తాయి అన్నమాట. ఎందుకు అంటే ఎయిర్లో ఉన్నటువంటి పార్టికల్స్లో మళ్ళీ కొలిషన్ జరిగి ఈ ఎస్కేప్ అయినటువంటి మాలిక్యూల్స్ లిక్విడ్గా తిరిగి వస్తాయి.
If the number of escaping molecules is greater than the number returned, then the number of molecules in the liquid decreases. ఇప్పుడు ఎస్కేప్ అయినటువంటి మాలిక్యూల్స్ రిటర్న్ వచ్చినటువంటి మాలిక్యూల్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అప్పుడు లిక్విడ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏమవుతూ ఉంటాయి, డిక్రీజ్ అవుతూ ఉంటాయి. Thus, when a liquid is exposed to air, the molecules at the surface keep on escaping from the surface till the entire liquid disappears into air. This process is called evaporation. అంటే ఏదైనా లిక్విడ్ని మనం ఎయిర్కు ఎక్స్పోజ్ అయ్యేలా పెట్టినప్పుడే అప్పుడు సర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి మాలిక్యూల్స్ సర్ఫేస్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు ట్రై చేస్తూ ఉంటాయంటే ఎయిర్లో కలిసిపోయేంత వరకు. ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం, ఎవాపరేషన్. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ద ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్సైడ్ ద లిక్విడ్ డిక్రీజెస్ అండ్ దే స్లో డౌన్. దే ట్రాన్స్ఫర్ దిస్ ఎనర్జీ టు ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ డ్యూరింగ్ ద కొలిషన్స్. సో ఈ ఎవాపరేషన్ ప్రాసెస్లో లిక్విడ్ లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అవుతూ మరి దాని యొక్క డిక్రీజ్ ఎలా అవుతుంది, చాలా స్లో అయిపోతుంది అనమాట. అంటే ఈ ఎనర్జీని దేనికి ఇస్తున్నాయి, ఎస్కేప్ అవుతున్న కొలిషన్లో ఎస్కేప్ అవుతున్నటువంటి మాలిక్యూల్స్కు ఈ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ అట్ ఎనీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. అంటే లిక్విడ్ యొక్క సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవుతున్నటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అది ఎక్కడ, ఎనీ టెంపరేచర్ అవ్వచ్చు. ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం, ఎవాపరేషన్. Let us determine the reason for faster evaporation of spirit kept under the fan. If air is blown over the liquid surface is an open pan or petri dish, the number of molecules returned is reduced to a large extent. This is because any molecule escaping from the surface is blown away from the vicinity of the liquid. This increases the rate of evaporation. This is the reason why the spirit in petri dish that is kept under ceiling fan evaporates quickly when compared to that kept closed. You will notice that closed dry faster when a wind is blowing. సరే, ఇప్పుడు రీజన్ ఏంటి అని తెలుసుకుందాం. మనం ఫ్యాన్ కింద పెట్టినటువంటి స్పిరిట్ ఫాస్టర్గా ఎవాపరేట్ జరిగింది. అంటే ఇక్కడ మనం ఫ్యాన్ కింద పెట్టినటువంటి ఈ స్పిరిట్ డిష్ ఆ హెయిర్ వచ్చేసి ఈ లిక్విడ్ సర్ఫేస్కు బ్లోన్ అవ్వడం వల్ల ఇందులో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, రిటర్న్ అవ్వడంలో రెడ్యూస్ అవుతున్నాయి. కాబట్టి సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవుతున్నటువంటి మాలిక్యూలు ఎప్పుడైతే ఎక్కువ గాలికి బ్లోన్ అవుతుందో అప్పుడు ఆ లిక్విడ్ యొక్క విసినిటీ కూడా ఏమవుతుంది, దూరం అవుతుంది అనమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏమవుతుంది, అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది రీజన్ అనమాట. ఎప్పుడైతే మనం ఓపెన్ చేసినటువంటి పెట్టి డిష్ సీలింగ్ ఫ్యాన్ కింద పెడతామో ఎవాపరేట్ అనేది క్విక్గా జరుగుతుంది. దేంతో కంపేర్ చేసుకున్నట్టయితే, మూత పెట్టినటువంటి పెట్టి డిష్తో కంపేర్ చేసుకున్నట్టయితే. అలాగే మనం చూస్తూ ఉంటాం, ఎక్కువగా గాలులు వస్తున్నప్పుడు మన బట్టలు తొందరగా ఆరిపోతూ ఉంటాయి. దానికి ఏంటి రీజన్ అంటే ఇదే అన్నమాట. ఇట్ మీన్స్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ సిస్టమ్ ఫాల్స్ డ్యూరింగ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ ఈజ్ ఎ సర్ఫేస్ ఫెనోమినా. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, ఎవాపరేషన్ ప్రాసెస్లో సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఎవాపరేషన్ అనేది ఏంటి, సర్ఫేస్ ఫెనామినా. We can also define evaporation as the change of phase from liquid to gas that occurs at the surface of liquid. It is a cooling process because the particles of liquid continuously give up their energy to the particles that are escaping from the source. ఎవాపరేషన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే లిక్విడ్ నుంచి గ్యాసియస్ ఫేజ్కు చేంజ్ అవుతుంది. ఎక్కడ చేంజ్ అవుతుంది, లిక్విడ్ యొక్క సర్ఫేస్ నుంచి చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం కూలింగ్ ప్రాసెస్ అనొచ్చు. ఎందుకంటే సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవుతున్నటువంటి పార్టికల్స్కు ఈ లిక్విడ్ పార్టికల్స్ ఏమవుతున్నాయి, ఎనర్జీని ఇస్తున్నాయి. కాబట్టి ఇది ఒక కూలింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. లెట్ us look at the following example. Why do we sweat while doing work? సరే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూద్దాం. మనం వర్క్ చేసినప్పుడు మనకు ఎందుకు చెమట వస్తూ ఉంటుంది. When we do work, we spend our energy mostly in the form of heat energy from the body. As a result, the temperature of the skin becomes higher and the water in the sweat glands starts evaporating. This evaporation cools the body.
మనం ఎప్పుడైతే వర్క్ చేస్తూ ఉంటామో మనం ఎనర్జీని అంటే ఎనర్జీని ఖర్చు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఫామ్లో? బాడీ నుంచి హీట్ ఎనర్జీ రూపంలో మనం ఎనర్జీని స్పెండ్ చేస్తూ ఉంటాం. అందుకు కారణంగా ఈ స్కిన్ యొక్క టెంపరేచర్ ఏమైపోతుందంటే ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. అప్పుడు స్వెట్ గ్లాండ్స్లో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది? ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఎవాపరేషన్ మన బాడీని కూల్గా ఉంచుతుందన్నమాట. Rate of evaporation of a liquid depends on its surface area, temperature and amount of vapor already present in the surrounding area. ఈ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ వచ్చేసి దేని మీద డిపెండ్ అవుతుందంటే ఒకటి సర్ఫేస్ ఏరియా, అలాగే టెంపరేచర్, అలాగే సరౌండింగ్ ఎయిర్లో ఉన్నటువంటి అమౌంట్ ఆఫ్ వేపర్ మీద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్ అయి ఉంటుంది. డస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్? ఈ ఎవాపరేషన్ జరిగినటువంటి ప్రాసెస్ ఉంది కదా, ఇది మళ్ళీ రివర్స్గా అయ్యే ఛాన్స్ ఉందా? వెన్ అండ్ హౌ డస్ ఇట్ టేక్స్ ప్లేస్? ఈ ప్రాసెస్ ఎలా రివర్స్ జరుగుతుంది, ఎప్పుడు రివర్స్ జరుగుతుంది? లెట్ us ఫైండ్ అవుట్, తెలుసుకుందాం. కండెన్సేషన్. యాక్టివిటీ 9. ప్లేస్ ఏ గ్లాస్ టంబ్లర్ ఆన్ ద టేబుల్. పోర్ కోల్డ్ వాటర్ అప్ టు హాఫ్ ఇట్స్ హైట్. ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకొని దాన్ని టేబుల్ మీద పెట్టాలి. అందులో హాఫ్ హైట్ వరకు కోల్డ్ వాటర్ని వేయాలి. వాట్ డూ యూ అబ్జర్వ్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద టంబ్లర్? ఇప్పుడు మనం ఒక టంబ్లర్లోకి చాలా కోల్డ్ వాటర్ని వేసాం. ఆ టంబ్లర్ యొక్క అవుటర్ సర్ఫేస్ ఉంటుంది కదా, దాని మీద మనకి ఏం కనిపిస్తూ ఉంటాయి? చిన్న చిన్న డ్రాప్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. వై డూ వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ ఆన్ ద అవుటర్ సైడ్ ఆఫ్ ద గ్లాస్? ఎందుకు అవుటర్ సైడ్ ఆఫ్ ద గ్లాస్కు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి? We know that the temperature of surrounding air is higher than the temperature of the cold water. మనకు తెలుసు కోల్డ్ వాటర్ యొక్క టెంపరేచర్తో పోల్చుకున్నట్టయితే సరౌండింగ్ ఎయిర్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ కంటైన్స్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్. ఎయిర్లో వాటర్ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి? వేపర్ రూపంలో ఉంటాయి. వెన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఎయిర్ డ్యూరింగ్ దేర్ మోషన్ స్ట్రైక్ ద సర్ఫేస్ ఆఫ్ గ్లాస్ టంబ్లర్ విచ్ ఈస్ కూల్, they lose kinetic energy which lowers the temperature and they get converted into droplets. ఈ ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే మోషన్లో ఉంటాయో ఈ గ్లాస్ టంబ్లర్ యొక్క అవుటర్ సర్ఫేస్కు తగులుతాయన్నమాట. ఈ టంబ్లర్ ఎలా ఉంటుంది? చాలా కూల్గా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏం చేసుకుంటాయి? లాస్ చేసుకోవడం వల్ల దాని యొక్క టెంపరేచర్ ఏమవుతుంది? లో అవుతుంది. కాబట్టి ఆ గ్లాస్ టంబ్లర్ మీద డ్రాప్లెట్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. The energy lost by the water molecules in air is gained by the molecules of the glass tumbler. Hence, the average kinetic energy of the glass molecules increases. In turn, the energy is transferred from glass molecules to the water molecules in the glass. ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఎనర్జీని లాస్ చేసుకుంటాయి. అలాగే గ్లాస్ టంబ్లర్ ద్వారా దాని నుంచి వచ్చినటువంటి మాలిక్యూల్స్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. అంటే దీన్ని బట్టి గ్లాస్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎనర్జీ గ్లాస్ మాలిక్యూల్స్ నుంచి వాటర్ మాలిక్యూల్స్, గ్లాస్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ వరకు ఎనర్జీ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ దిస్ వే ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద టంబ్లర్ రైజెస్. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? టంబ్లర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? రైజ్ అవుతుంది. హెన్స్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ గ్లాస్ ఇంక్రీజెస్. దీన్ని బట్టి మనం వాటర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకోవచ్చా? ఎస్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. ఇట్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం? కండెన్సేషన్. అలాగే ఇది ఎటువంటి ప్రాసెస్? వార్మింగ్ ప్రాసెస్. కండెన్సేషన్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. ఈ ప్రాసెస్ని మనం ఇంకొకలా చెప్పుకోవచ్చు. గ్యాస్ నుంచి లిక్విడ్గా చేంజ్ అవుతుంది దాని యొక్క ఫేజ్. లెట్ us examine a situation. You feel warm after you finish your bath under the shower on a hot day. In the bathroom, the number of water vapor molecules per unit volume is greater than the number of water vapor molecules per unit volume outside the bathroom. When you try to dry yourself with a towel, the vapor molecules surrounding you condense on your skin and this condensation makes you feel warm. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం
హాట్ డే రోజు మన స్నానం కంప్లీట్ చేసుకొని వచ్చాక ఫీల్ అవుతాం. అంటే ఎలా ఫీల్ అవుతాం? వామ్గా, వెచ్చగా ఫీల్ అవుతాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? బాత్రూంలో నంబర్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువగా ఉన్నాయి. దేంతో కంపేర్ చేసుకున్నట్టయితే బయట నంబర్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే బాత్రూంలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన బాడీని టవల్తో డ్రై చేసుకుంటామో అప్పుడు ఆ వేపర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి? మన స్కిన్ మీద కండెన్స్ అవుతాయి. అందుకే దీన్ని కండెన్సేషన్ అని కూడా అంటాం. అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? వెచ్చగా ఫీల్ అవుతాం.